ఎలా అంటే అప్ప కూర్చొని రామస్వామి గారు పిఠాపురం సద్గురువు గారితో మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, భక్తులందరూ కూర్చున్నారు. నాకు ఆ డౌట్ వచ్చింది, అప్ప నేను మిమ్మల్ని దత్తా అని నమ్ముతున్నాను, నాకు చాలా నమ్మకం, మరి ఎవరైనా అడిగారనుకో నీకు ఏమన్నా ఏంటి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగారనుకో నేను ఏం సమాధానం చెప్పాలి, దత్తా మీరు అప్ప దత్తా అని ఎలా చెప్పాలి అనే ఒక ప్రశ్న నాలో ఉద్భవించినప్పుడు ఆ సంస్థానంలో దత్తాత్రేయుల వారు ఆ విగ్రహంలోని వాయిస్ వచ్చింది, చాలా సులువుగా చెప్పచ్చు నువ్వు, ఎందుకంటే అంత హై టెంపరేచర్తో ఒళ్ళు పచ్చిగా ఉండి అట్లీస్ట్ కార్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కలేని అప్ప ఒంటి మీద ఏముంది అన్నారు, జస్ట్ అప్ప ఒక టవల్ కట్టుకుని, అది శీతాకాలం గజగజ వణికెచ్చాలి, అందరం స్వెటర్లు వేసుకున్నాం, కానీ అప్ప జస్ట్ ఒక టవల్ కట్టుకుని ఉన్నారు. అంటే ఆ శారీరకంగా స్పృహ లొంగలేదు ఆయన. మనలాంటి వాళ్ళు మామూలు దానికే స్వెటర్లు వేసేసుకుంటే ఆ జ్వరం ఒళ్ళు పచ్చిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇలా అలాంటిది ఒక్క టవల్ కట్టుకుని కూర్చున్నారు అప్ప, ఆ ఓపెన్ ప్లేస్లో కూర్చున్నారు, కనీసం ఇట్లా కొంచెం వణకటం కానీ చలి అన్నది కానీ ఫీల్ అవ్వట్లేదు అప్ప అసలు అని. రెండోది చెప్పారు, నువ్వు నిదానంగా అబ్జర్వ్ చేయి, అప్ప రెప్ప వేస్తున్నారా అని అడిగారు. రామస్వామి గారితో మాట్లాడుతున్న అప్పని నేను చూస్తున్నాను, రెప్ప అన్నదే అప్ప వేయలేదు, అట్లా కూర్చున్నారు 2-3-4 అవర్స్ కూర్చుని అట్లా మాట్లాడుతున్నారు అప్ప.